రేపు రాబోయే రోజుల్లో అంతర్జాతీయ విమానాశ్రయం వస్తుంది, రాజధానికి ట్రైన్ మార్గం వస్తుంది, పరిపాలనా హబ్బు కానీ పరిపాలనా వ్యవస్థ అంతా బాగుందండి ఏ విధంగా చూసినా కూడా. ఇప్పుడు రేషన్ కూడా బాగానే వేస్తున్నారు. 30వ తారీఖు సెలవు, 31వ తారీఖు సెలవు వస్తే 30వ తారీఖు పింఛన్ ఇస్తున్నారు ఇంటికి వెళ్ళి వాలంటీర్లు. అంతగానే ఎవరు చేస్తారండి ఇంకా. అది కాకుండా ఇప్పుడు ఈ అమరావతి అయితే రాజధాని అయిందండి, మరి ఇదే పర్మనెంట్ రాజధాని అయిపోయింది, మనకి ఆర్డర్లు కూడా వచ్చేసినాయి. మరి ఇది రాజధాని అవడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు, అక్కడ వర్షాలు కురిస్తే మునిగిపోయింది, పడవలు వేసుకొని తిరగాలని చెప్పేసి వైసీపీ వాళ్ళు అంటున్నారు కదండి. రమ్మనండి, నేను చూపిస్తానని చెప్తున్నా కదా, ఇప్పుడు కూడా అదే మాట కట్టుబడి ఉన్నా నేను. పడవలు వేస్తే మునిగిపోతుందో, కనీసం వరదలు వచ్చినప్పుడు ఆయన ముఖ్యమంత్రి గారు ఏం చేశాడంటే ఊరకొచ్చి వారద మీద హాయ్ బాయ్ సీ అని చెప్పి వెళ్ళాడు. కనీసం ఏమన్నా చంద్రబాబు నాయుడు ఆ వయసులో ఆ రకంగా బుడమేర నీళ్ళల్లో దిగి గాజు పెంకులు ఉన్నాయో పాములు ఉన్నాయో తేలు ఉన్నాయో తెలియదు, ఎక్కడేమున్నాయో కూడా తెలియకుండా నెల 15 రోజులు వాటర్లో తిరిగాడు. మొత్తం విజయవాడ నుంచి శ్రీకాకుళం దాకా మొత్తం ఐఏఎస్ ఆఫీసర్లు, ఎంఆర్ఓలు, ఆర్డీఓలు, కలెక్టర్లు, ఐపీఎస్లు, పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ వ్యవస్థ మొత్తం అక్కడికి వచ్చారు. వాటర్ ఇచ్చారు, నిత్యావసర వస్తువులు ఇచ్చారు, పాలు ఇచ్చారు, కూరగాయలు ఇచ్చారు, ఉప్పు పప్పులు ఇచ్చారు, రైస్ ఇచ్చారు, బిర్యానీ ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్లు, బాటిల్స్ ఇచ్చారండి. అంతకన్నా ఏం చేస్తారండి ఇంకా అంతకన్నా.